దేవుని మాటలు మనం విందాం. ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏప్రిల్ మాసంలో మొదటి ఆదివారం దేవుని మందిరంలో ఏ మాటలు ప్రకటించాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా ఆలోచన తలంపులోనికి ఒక వాక్య భాగాన్ని తీసుకుని వచ్చారు. దాన్ని మీతో పంచుకోవడానికి నేను ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాను. మీరు కూడా దేవుని మాటలు వినడానికి ప్రార్థనా పూర్వకంగా దేవుని మందిరములో మీరుండాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరూ బైబిల్ తెరిచి చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం 13వ వచన భాగం. 17వ అధ్యాయం 13వ వచన భాగం. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఈ వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగంలో నుండి మీ సన్నిధిలో సమకూర్చబడిన మాతో, లైవ్లో దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీ మెల్లని స్వరంతో మీరు మాట్లాడి ఒక్కొక్కరిని బలపరిచి దీవించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరి గొంతులు వినబడేటట్టు చెప్దాము. ఆమేన్. చాలా సంతోషం. ఈ వచనాన్ని నేను చదువుతాను, నాతో పాటు కలిసి మీరు ఈ మాటలు చెప్పండి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఈ ఏప్రిల్ మాసంలో యేసయ్య మనందరినీ కూడా గెలిపించబోతా ఉన్నాడు. గడిచిన దినాలలో, వారాల్లో, మాసాల్లో ఒకవేళ ఏ విషయాల్లో మనం ఓడిపోయామో, ఏ విషయాల్లో మనం కన్నీరు విడిచామో, ఏ విషయాల్లో మనం దుఃఖపడ్డామో, ఏ విషయాల్లో ముందుకు కొనసాగించబడలేక ఆగిపోయామో, ఏ విధమైన ఆటంకాలను బట్టి ముందుకు కొనసాగించబడకుండా మనం ఆగిపోయామో, వాటన్నిటి విషయాల్లో యేసయ్య మనకు గెలుపు అనుగ్రహించునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వాగ్దాన భూమికి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి ప్రయాణములో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ముందుగా, ఇశ్రాయేలు ప్రజల సైన్యానికి వెనక భాగాన ఇరు ప్రక్కల వారికి తోడై వారిని నడిపించాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, షకీనా మేఘముతో ఆయన వారి పైన నిలిచిన వాడై వారిని నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడై ఉన్నప్పటికీ కూడా వారి ప్రయాణములో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. సముద్రాన్ని దేవుడు పాయలు చేసి దాని నడుమ రహదారిని ఏర్పరిచి
ఇశ్రాయేలు ప్రజలను క్షేమంగా ఆయన ముందుకు నడిపించాడు. వారిని తరుముతున్న ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రములో వారిని ముంచివేసి హతం చేశాడు. వారు ముందుకు కొనసాగించబడుతూ ఉండగా వారి జీవితాల్లో, వారి ప్రయాణంలో చేదు అనుభవం, మారా చేదు అనుభవం. చేదు అనుభవాన్ని బట్టి కాస్తంత వారు సనిగిన, కాస్తంత వారు విసుగుదల చెందిన ఆ మారాను కూడా దేవుడు మధురంగా మార్చి వారిని దీవించి ముందుకు నడిపించాడు. వారి ఆకలి తీర్చడానికి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. వారి కొరకు పూరేళ్ల పెట్టెలనిచ్చి మాంసముతో వారిని దేవుడు పోషించాడు. వారి దాహాన్ని తీర్చడానికి బండను చీల్చి వారి దాహాన్ని తీర్చాడు. ఇటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఇశ్రాయేలు ప్రజల ప్రయాణములో దేవుడు జరిగిస్తూ వచ్చారు. ఐగుప్తును విడిచి వాగ్దాన భూమికి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నట్లుగా మనం కూడా లోకము నుండి వేరు చేయబడి, లోక ఆశల నుండి వేరు చేయబడి, లోక సంబంధమైన బంధకాల నుండి వేరు చేయబడి, మారు మనసు పొంది, బాప్తిజము పొంది రక్షించబడిన వారముగా, దేవుని ప్రజలముగా మన వాగ్దాన భూమి లేదా మన వాగ్దాన దేశం, పరలోక రాజ్యమునకు మనం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన భక్తిలో, మన ఆధ్యాత్మిక అనుభవాలలో మనం ముందుకు కొనసాగించబడతా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో వారు నడిపించబడతా ఉన్నారు. నడిపించబడుతున్న సమయంలో ఈ 17వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనిస్తే, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా. ఎవరు వచ్చారు? అమాలేకీయులు వచ్చారు. ఎవరికి ఎదురుగా? ఇశ్రాయేలు ప్రజలకు. ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా వచ్చి వారు ముందుకు కొనసాగించబడకుండానట్లుగా వారితో యుద్ధము చేయడానికి వారు సిద్ధపడ్డారంట. అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా వచ్చి యుద్ధాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారితో యుద్ధం చేయాలి. అమాలేకీయుల విషయంలో యెహోషువను గురించి పలికిన మాట మనం చదువుకున్నాం 17వ అధ్యాయం 13వ వచనంలో. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుడిచ్చిన ప్రేరణను బట్టి దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్న మాటలు, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి వారు చేరకుండునట్లుగా, వారి ప్రయాణం ముందుకు కొనసాగించబడకుండునట్లుగా వారికి అడ్డుగా వచ్చిన అమాలేకు రాజును అతని జనులను యెహోషువ చేతికి దేవుడు అప్పగించి వారి మీద గొప్ప గెలుపును దేవుడిచ్చాడు. ఈ ఏప్రిల్ మాసంలో మనం దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా భక్తి విషయంలో మనం ముందుకు కొనసాగించబడకుండానట్లుగా అపవాది తీసుకొచ్చే ఆటంకాలు, అడ్డులు, వ్యతిరేకతలు, సమస్యలు, బంధకాలు ఏవైతే ఉన్నవో వాటన్నిటి మీద ఆయన మనకు గొప్ప గెలుపునివ్వబోతా ఉన్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నీ వ్యాపారంలో
నీకు అడ్డుగా వస్తున్న ప్రతి వ్యతిరేకత మీద దేవుడు నీకు గెలుపును అనుగ్రహించునుగాక. నీ ఉద్యోగంలో నీకు అడ్డుగా వస్తున్న ప్రతి ఆటంకము మీద దేవుడు నీకు గెలుపు అనుగ్రహించునుగాక. నీవు కొన్ని పనులు తలపెట్టి, కొన్ని ప్రయత్నాలను తలపెట్టి పూనుకొని వాటిని కొనసాగించడానికి నువ్వు అడుగులు ముందుకు వేస్తూ ఉండగా, నీ అడుగులు ముందుకు పడకుండా దుష్టుడు నీకు తీసుకొస్తున్న ఆటంకాలన్నిటి మీద దేవుడు నీకు గెలుపును అనుగ్రహించునుగాక. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలచెను. దేవుడి మాసములో గొప్ప గెలుపును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనం ముందుకు నడిపించబడినట్లుగా, మనం ముందుకి కొనసాగించబడినట్లుగా దేవుడే మనకు తోడై మన చేయి పట్టి ఆయన మనల్ని నడిపించునుగాక. దేవుని ద్వారా మనం గెలుపుని స్వతంత్రించుకోవాలి. గెలుపుని మనం సొంతం చేసుకోవాలంటే మన జీవితంలో మనం చేయవలసిన కొన్ని ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయండి. ఈ 13వ వచనంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఈ మాటకి ముందు ఇంకొక చిన్న మాట అక్కడ ఉంది. ఏంటి ఆ మాట? అట్లు. అట్లు. యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలచెను. గెలవటానికి ఆ గెలుపు వెనుక ఉన్న రహస్యం ఏంటో ఆ ఒక్క చిన్న పదములో మనం గమనించవచ్చండి. అట్లు. ఎట్లు? ఆ గెలుపు వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ రహస్యము తెలియక చాలామంది వారి జీవితాల్లో ఓడిపోతున్నారు, ఓటమి పాలైపోతూ ఉన్నారు. వారి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను జయించలేకపోతున్నారు, శోధనలను జయించలేకపోతున్నారు, బలహీనతలను జయించలేకపోతూ ఉన్నారు, ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించలేకపోతూ ఉన్నారండి. ఈరోజున ఆ రహస్యాన్ని మనం తెలుసుకొని గెలుపును మనం స్వతంత్రించుకొందుముగాక. గతంలో ఎక్కడ ఓడిపోయామో అక్కడే మనము గెలుచుదుముగాక. అట్లు. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజు మీద అతని జనుల మీద జయమిచ్చిన దేవుడే, విజయమిచ్చిన దేవుడే, గెలిపించిన దేవుడే. ఈ ఏప్రిల్ మాసంలో దేవుడు మనకు కూడా జయం అనుగ్రహించునుగాక, విజయం అనుగ్రహించునుగాక, గెలుపును అనుగ్రహించునుగాక. ఈ గెలుపు ఎలా వచ్చింది మన జీవితాల్లో కూడా? ఈ గెలుపును మనం ఎలా చూడగలం? ఒక 2-3 విషయాలు నేను మీ దృష్టిలో తీసుకొస్తాను. జాగ్రత్తగా వాటిని మీరు మనసును పెట్టండి. ఎప్పుడు మన జీవితాల్లో ఓడిపోయిన అనుభవాలే కాదండి, దేవుని సన్నిధిలో జయ జీవితాన్ని మనం పొందుకోవాలి. చూడండి, ఇదే అధ్యాయంలో 9వ వచన భాగం. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. ఈ మాట మీరు జాగ్రత్తగా మనసును పెట్టాలండి. 13వ వచనంలో యెహోషువ పేరు మాత్రమే కనబడుతుంది. యుద్ధము ఒక్కడే చేశాడా? ఒక్కడే చేయలా. 9వ వచనంలో మనం గమనిస్తే మోషే యెహోషువతో చెప్తా ఉన్నాడు,
మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. అమాలేకీయులతో యుద్ధము చేయి. అమాలేకు రాజును అతని జనులను యెహోషువ గెలిచాడు. ఆ గెలుపులో ఉన్న రహస్యం ఏంటంటే, మోషే యెహోషువతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో నీవు యుద్ధము చేయాలి. నీవొక్కడవే కాదు యుద్ధం చేయడానికి వెళ్ళవలసింది. నువ్వేం చేయాలో తెలుసా? మన కొరకు మనుషులను ఏం చేయాలి? ఏర్పరచుకోవాలి. మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయాలి. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? యెహోషువ గెలుపు వెనక ఉన్న ఆ రహస్యం ఏంటో తెలుసా? యెహోషువ ఒంటరిగా యుద్ధం చేయలా. దైవజనుడైన మోషే మాట దేవుని మాటగా తీసుకొని యెహోషువ పక్షంగా, మోషే పక్షంగా ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వారిని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో అనేకులను యెహోషువ ఏం చేశాడంటే, యుద్ధం చేయడానికి వారిని కలుపుకున్నాడు. ఏం చేశాడు? యుద్ధం చేయడానికి వారిని కలుపుకున్నాడు. ఒంటిపేట తాడు తేలిగ్గా మనం తెంపేయచ్చండి. 3-4 పేటలు పెనవేసిన తాడును తెంపటం తేలిక అవుతుందా? ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలు అనేకులను తనతో కలుపుకుంటున్నాడు. సహవాసములోనికి తీసుకుంటా ఉన్నాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సూచనగా ఉంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచన భాగాన్ని మీరు చదవగలిగితే, కాబట్టి మీరు 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 నీవు కాదు, మీరు అంటే ఇక్కడ బహువచనం. దైవజుడైన పౌలు అంటున్నాడు, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి, ఐక్యతలోనికి రావాలి. కుటుంబంలో మనకు ఐక్యత, సంఘములో మనకు ఐక్యత, సమాజంలో మనకు ఐక్యత, బంధువుల మధ్యన ఐక్యత, స్నేహితుల మధ్యన ఐక్యత. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయండి. నలుగురు ఒక చోట కూడినప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్నవి వస్తాయి. వాటిని బట్టి మనం వేరవ్వకూడదు. కానీ సమాధాన బంధము చేత, ఏ బంధం అది? సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత, ఐక్యతను కాపాడుకోవాలి. యెహోషువకి ఇప్పుడు మోషే అదే చెప్తున్నాడు. ఆనాటి కాలంలో ఇశ్రాయేల్ ప్రజల్లో రకరకాల స్వభావాలు కలిగిన వారు ఉన్నారండి. రకరకాల స్వభావాలు కలిగిన వారు ఉన్నారు.
జనరల్గా మనలో మన మాటగా అనుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు అందరూ యెహోషువాకి ఇష్టంగా ఉంటారా? ఉండరు కదా. ఇష్టంగా ఉన్నా లేకపోయినా దైవజనుడైన మోషే మాటను దేవుని మాటగా తీసుకొని యెహోషువ వారందరిని ఏం చేస్తూ ఉన్నాడు? పిలుస్తూ ఉన్నాడు. అందరినీ దగ్గరికి పోగేస్తూ ఉన్నాడు. అందరినీ ఒక చోటకి సమకూరుస్తూ ఉన్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. అందరిని పలకరిస్తున్నాడు. యుద్ధాన్ని గురించి వారితో చర్చిస్తూ ఉన్నాడు. యుద్ధాన్ని గూర్చి ఆ ప్రణాళిక ప్లాన్ వారికి వివరిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా దేనికి సాదృశ్యంగా కనబడతా ఉందంటే ఐక్యతకు, సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతకు సాదృశ్యంగా కనబడతా ఉందండి. అమాలేకు రాజు మీదకి, అతని జనుల మీదకి యెహోషువ ఒక్కడే యుద్ధానికి వెళ్ళలా. ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకొని వారిని తీసుకొని వారిని కలుపుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో మనకు ఎదురవుతున్న ఆటంకాలు, మన జీవన పోరాటంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, లేదా ఆత్మీయ జీవితంలో కానీ, పరిచర్యలో కానివ్వండి, లేదా చదువుల్లో కానివ్వండి, వీటిని మనము జయించి గెలిచి ముందుకు మనం నడిపించబడాలి అంటే మనలో ఏముండాలంటే సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మనము కాపాడుకోవాలి. మనతో ఉన్న వారిని మనం కలుపుకోవాలి, సహవాసంలోనికి తీసుకోవాలి. ఇలా మనం ఐక్యతను కాపాడుకుంటూ మనం ముందుకు నడిపించబడగలిగితే ఖచ్చితంగా మన ముందున్న ప్రతి శోధనను మనం జయించగలం, ప్రతి సమస్యను మనం జయించగలం, ప్రతి ఆటంకమును మనం జయించగలం, ప్రతి వ్యతిరేకతను మనం జయించగలం. గెలుపును దేవుడు మనకిస్తాడండి. దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడంటే సమాధానాన్ని, ఐక్యతను దేవుడు కోరుకుంటున్నాడు. కుటుంబాల్లో సమాధానం, ఐక్యత, భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రులు పిల్లల మధ్యన, తోడి కోడళ్ళు అత్త కోడళ్ళ మధ్యన, తోబుట్టువుల మధ్యన. దేవుడు మనలో నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఒకవేళ దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, దేవుని మాటగా దీన్ని మీరు తీసుకుంటే, దాన్ని మీరు అనుసరిస్తే ఖచ్చితంగా ఈ మాసంలో మీరు గెలుపును చూస్తారు. ఒకవేళ నీ కుటుంబంలో నీ తోబుట్టులతో ఏదైనా కొంచెం వ్యతిరేకత ఉందా, ఈ వర్తమాన ముగింపు అయిన తర్వాత నీ మనసులో మొదటిగా ఆ వ్యతిరేక స్వభావాన్ని, ఆలోచనను నీలో నుండి సంపూర్ణంగా నువ్వు తొలగించగలిగితే, వారితో నువ్వు సమాధాన పడగలిగితే, మాట్లాడగలిగితే, ఐక్యతలోనికి రాగలిగితే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన ఉన్నతమైన కార్యాలను ప్రారంభించునుగాక. గొప్ప గెలుపును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒకవేళ అత్తాకోడళ్ళ మధ్యన ఏదైనా సమస్య ఉందా, తల్లిదండ్రుల పిల్లల మధ్యన ఏదైనా వ్యతిరేకత ఉందా, అసమాధాన పరిస్థితులు ఉంటే దేవుడు ఈ రోజున చెప్తున్నాడు, నీ కత్తి వాడి చేత నీ ముందున్న అమాలేకు రాజును, అతని జనులను నీవు గెలవాలి అంటే మొదట నీవు సమాధాన పడాలి, మొదట నీవు ఐక్యతలోనికి రావాలి, నీతో ఉన్నవారిని నీవు కలుపుకోవాలి, కలసి అడుగులు నీవు వేయాలి.
కలిసి నీవు అడుగులు వేయాలి. కలిసి అడుగులు వేస్తే కలిగే విజయం ఏంటో నేను మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. చూడండి, రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి. 7వ అధ్యాయం 3-4 వచనాలు, 5 వచనాలు మనం చదువుదాం. పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదుమా? పట్టణమందు కరువు ఉంది, క్షామం ఉంది. అచ్చటికి వెళ్ళినా మనం చనిపోతాం. ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదాము. పదండి, సిరియనుల దండు పేటలోనికి పోవుదుము. ఈ మాటలు మీరు బాగా మనసును పెట్టాలి. పదండి, పదండి, సిరియనుల దండు పేటలోనికి పోవుదుము. రండి, వారు మనను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనను చంపినా చత్తుమని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండు పేటలోనికి పోవలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవ్వరను కనబడకపోయిరి. 6వ వచనం. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చెయ్యగా, వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తు రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములనైనను గుర్రములనైనను గాడిదలనైనను దండు పేటలోనున్న వాటిని వేటిని ఏమి తీసుకొనకే తమ ప్రాణములు రక్షించుకున్నట్టుకు చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి, 2 చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా మరొకసారి. షోమ్రోను పట్టణాన్ని సిరియనులు ముట్టడి వేశారు. షోమ్రోను పట్టణాన్ని సిరియనులు ముట్టడి వేశారు. షోమ్రోను పట్టణంలో భయంకరమైన కరువు. ఎంత భయంకరమైన కరువో 6వ అధ్యాయం 24వ వచనం దగ్గర నుండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు వద్దు, అక్కడున్న కరువు మనకు అర్థమవుతుంది. భయంకరమైన కరువు. ప్రజలు చనిపోతూ ఉన్నారు కరువులో. ఇటువంటి భయంకరమైన కరువు షోమ్రోను పట్టణాన్ని ఆవరించింది. ఆ పట్టణానికి వెలుపల భాగంలో ఉన్న 4 కుష్ఠరోగులు. ఎంతమంది? 4 కుష్ఠరోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని? మనం పట్టణంలోనికి వెళ్ళినా చచ్చిపోతాం, ఎందుకంటే అక్కడ క్షామం, కరువు ఉంది. ఇక్కడే ఉన్నామనో చచ్చిపోతాం, మనకి భోజనం తీసుకొచ్చి పెట్టేవారు ఎవరు కూడా లేరు. కాబట్టి మనం ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? సిరియనుల దండులోనికి మనం వెళదాం. ఈ సిరియనులు ఎవరు? శత్రువులు. సిరియనుల పేటలోనికి మనం వెళదాం. వాళ్ళు ఒకవేళ బ్రతకనిస్తే బ్రతుకుదాం, వాళ్ళు చంపేస్తే చచ్చిపోదాం. ఈ మాట ఈ 4 కుష్ఠరోగుల్లో ఒకడు మాట్లాడాడు. మిగిలిన 3 కూడా ఏం చేశారంటే దానికి ఏకీభవించారు. ఏం చేశారు? ఏకీభవించారు. నువ్వు పోతే పో, మేము మాత్రం రావు. చూస్తా ఎవడైనా నిప్పుల్లో కాలు పెడతాడా? చూస్తా చేయి కోసుకుంటారా?
ఆ సిరియనులు మన పట్టణాన్ని చెరపట్టుకోవడానికి వచ్చి ముట్టడి వేశారు. శత్రువు దండులోనికి వెళదామంటావేంది? వెళితే వాళ్ళు బ్రతకనిస్తారా? ఖచ్చితంగా చంపేస్తారు. ఇక్కడన్నా ఉంటే 4 రోజులు బతకచ్చు. ఇప్పుడు శత్రువు దండులోనికి వెళితే ఇప్పుడే చచ్చిపోతాం అని ఇటువంటి మాటలు మిగిలిన ముగ్గురులో నుంచి ఎవరైనా ఒకరైనా మాట్లాడచ్చు. అలా మాట్లాడితే వారు అక్కడి నుంచి ముందుకు కొనసాగించబడలేరు. కానీ ఆ మిగిలిన ముగ్గురు ఎవరు కూడా అలా మాట్లాడాల. ఇతని మాటలకు ఆ ముగ్గురు కూడా ఏం చేశారు? ఏకీభవించారు. సరే, నువ్వు అన్నట్లే నీ మాటకి ఏకీభవిస్తున్నాం, నీ ఆలోచనకి ఏకీభవిస్తున్నాం, నీతో ఏకీభవిస్తున్నాం, మనం కలిసి శత్రువు దండులోనికి వెళదాం. గమనించండి, కుటుంబాల్లో కుటుంబ యజమానుడు తీసుకునే నిర్ణయానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి? ఏకీభవించాలి. మంచి కొరకు మంచి ఆలోచన కుటుంబంలో ఒకరు చేసినప్పుడు దానికి మనం ఏకీభవించాలి. ఏకీభవించి వారితో కలిసి మనం అడుగులు వేయాలి. ఇతడు చెప్పిన ఆలోచనకు మిగిలిన ముగ్గురు ఏకీభవించారు. 4 కలిసి శత్రువు దండులోనికి మెల్లగా నడుచుకుంటా వెళ్ళారంటండి. ఇక నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వాళ్ళు కుష్ఠరోగులు, సామాన్యులు. వారి దగ్గర ఏ ఆయుధాలు లేవు, ఏ వాహనాలు కూడా ప్రయాణం చేయడానికి గాడిదలు లేవు, గుర్రాలు లేవు, రథాలు లేవు, ఏమీ లేవు. జస్ట్ వారు మాత్రమే నడుచుకుంటా వెళ్ళారంట. శత్రువు దండులోనికి వెళ్ళేటప్పటికి అక్కడ చూస్తే శత్రువు పేటలో, ఆ దండులో, ఆ పాలెంలో ఎవ్వరూ లేరంట. ఏం జరిగింది? దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు చేసిన అద్భుతం ఏంటి? మీరు 6వ వచనాన్ని మీరు గమనించండి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చెయ్యగా, నడుస్తుంది 4 కుష్ఠరోగులు, సామాన్యులు, కానీ వారు 4 కలిశారు. సమాధాన బంధము, ఆత్మ కలిగించు ఐక్యతతో వారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఆత్మ కలిగించు ఐక్యతతో వారు కలిసిన వారై అడుగులు వేస్తూ ఉండగా వారి అడుగుల శబ్దము, ఆ ధ్వని శత్రువుకి ఎలా వినబడేటట్టు చేశాడు దేవుడు? గుర్రాల ధ్వని, రథాల ధ్వని, గొప్ప సైన్య సమూహం వస్తున్న ధ్వనిగా శత్రువులకు వినబడేటట్లు దేవుడు చేశాడు. నీ కుటుంబంలో సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతతో భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి అడుగులు వేయగలిగితే, కలిసి మీరు నడవగలిగితే గొప్ప గెలుపును దేవుడు మీ జీవితంలో అనుగ్రహించబోతా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. వారి చేతుల్లో ఏమీ లేవు, వారి దగ్గర ఏమీ లేవు. రిక్తులుగా, దీనులుగా అడుగులు వేస్తా వెళ్ళారు వాళ్ళు. కానీ దేవుడు అక్కడ కార్యాన్ని చేశాడు. చూడండి 6వ వచనం మరలా మనం చదువుదాం. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చెయ్యగా, వారు మాట్లాడుకుంటా ఉన్నారు, మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తు రాజులకును బత్యమిచ్చి వారిని కలుపుకొని వస్తున్నట్టున్నాడు రా బాబు. ఇక వారితో మనం యుద్ధం చేయలేం, వారి ముందు మనం నిలవలేం, బ్రతికితే చాలు అన్నట్టుగా వారి గుడారాలను విడిచిపెట్టారు, గుడారాలను ఆహార పదార్థాలు విడిచిపెట్టారు, వారి సామాగ్రి విడిచిపెట్టారు, రథాలు గుర్రాలు విడిచిపెట్టారు. బ్రతుకు చీవుడా అంట. ఎవరికి వారు ఆ స్థలాన్ని విడిచి పారిపోయారంటండి. ఆ స్థలాన్ని విడిచి పారిపోయారు. వీరొచ్చి ఒక గుడారం చూస్తే గుడారంలో ఎవరు లేరు. ఒకవేళ వీళ్ళు ఏదన్నా ప్లాన్తో చాటున దాక్కున్నారా అని మరొక గుడారంలోకి వెళ్తే మరొక గుడారంలో కూడా ఎవరు.
ఇంకో గుడారంలోకి వెళ్తే అక్కడ ఎవరు లేరు. అన్ని గుడారాలు చూశారు. అన్ని గుడారాల్లో ఎవరు కూడా గుడారాలను విడిచి కాస్తంత బయటికి వెళ్ళి చూశారు. బయట కూడా ఎవ్వరు, చాలా రోజులు అయి ఉంటుంది కాబోలు భోజనం చేసి గబగబా గుడారంలోకి వెళ్ళి ఆ గుడారంలో ఉన్న ఆహార పదార్థాలు చూసి గబగబా తిన్నారండి. వాళ్ళు కడుపులు నింపుకున్నారు. ఆ గుడారాల్లో చాలా వెండి వస్తువులు, బంగారు వస్తువులు, ఆభరణాలు ఉన్నాయి. వాటన్నిటిని తీసుకున్నారు. మరో గుడారంలోకి వెళ్ళారు. అక్కడ కూడా అలాగే కొన్ని ఆభరణాలు తీసుకున్నారు. మరలా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ఈ రోజున ఈ కార్యాన్ని దేవుడు చేశాడు. మనం చేస్తున్న పని మంచి పని కాదు. మన ప్రజలు షోమ్రోన్లో ఇశ్రాయేల్ ప్రజలు అనేకులు ఆకలితో ఉన్నారు. ఈ శుభ సమాచారాన్ని మనం వారికి కూడా చెప్పాలి. ఈ 4 కుష్ఠరోగులు అక్కడ నుండి బయలుదేరి షోమ్రోన్ రాజుకు వచ్చి ఈ విషయాన్ని చెప్పగా షోమ్రోన్ రాజు నమ్మలేకపోయాడు. ఒక 4 అధిపతులను ఇచ్చి పంపించి చూస్తే విచారిస్తే అది నిజమని తెలిసింది. ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఆ సిరియనుల ఆ గుడారాలకు వచ్చి ఆహారాన్ని, ఆభరణాలు, ఆ సంపద అంతా కూడా వారు సొంతం చేసుకుని మరలా తిరిగి వెళ్ళారండి. గొప్ప విజయాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. యుద్ధం చేయకుండానే శత్రువులను దేవుడు తరిమేశాడు. సిరియనుల మీద దేవుడు గొప్ప ఆ గెలుపు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చాడు. ఇది ఎలా సాధ్యమైంది? యుద్ధం చేస్తే సాధ్యమైందా? చెప్పాలి నాకు. యుద్ధం చేస్తే సాధ్యమైందా? పోట్లాడితే సాధ్యమైందా? కాదండి. ఒక 4 కుష్ఠరోగులు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతలో వారు నడిపించబడినప్పుడు ముట్టడి వేయబడిన సిరియనుల దండును దేవుడు తరిమి కొట్టాడు. నీ కుటుంబాన్ని ఎవరు ముట్టడి వేశారో, ఏ సమస్యలు ముట్టడి వేసినాయో, నీ ఆర్థిక పరిస్థితులు, నీ పిల్లల భవిష్యత్తు ముందుకు వెళ్ళకుండానట్లుగా, వ్యాపారంలో నీవు రాణించకుండానట్లుగా, ఉద్యోగంలో నీవు ముందుకు వెళ్ళకుండానట్లుగా ఏ సమస్యలు నిన్ను ముట్టడి వేసినాయో ఆ సమస్యల మీద దేవుడు నీకు గెలుపు, విజయాన్ని అనుగ్రహించున్నట్లుగా సమాధాన బంధము, ఆత్మ కలిగించు ఐక్యతను నీ కుటుంబంలో నీవు కాపాడుకోవాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా, బిగ్గరగా చెప్దా. ఏర్పడిన సమస్యలను బట్టి ఒకవేళ మనస్సులు కలత చెంది ఒకవేళ కుటుంబాలలో తోబుట్టువులలో, బంధువులలో, స్నేహితుల్లో, సంఘములో, ఆత్మీయుల మధ్యన ఎవరితో నీకు అసమాధానము, ఎడముఖం పెడముఖంగా ఒకవేళ దగ్గరగా వెళ్ళి సన్నిహితంగా సమాధానంగా ఉండలేని ఆ పరిస్థితులు ఉన్నాయో వాటిని సరిచేసుకొని సమాధానపడే మనసు, దేవుని ఆత్మ ద్వారా కలిగే ఐక్యతలోనికి నువ్వు రాగలిగితే నిన్ను ముట్టడి వేసిన శత్రు సమూహాలన్నిటినీ కూడా నీ ప్రమేయం లేకుండానే దేవుడు తరిమి కొట్టబోతా ఉన్నాడు. దేవుడే తరిమి కొట్టబోతా ఉన్నాడు. గొప్ప సంపద, ఐశ్వర్యాన్ని దేవుడు నీకు దీవెనగా ఇవ్వబోతున్నాడు. 2 చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇశ్రాయేల్ ప్రజల ప్రయాణం ముందుకు కొనసాగించబడకుండా అమాలేకీయులు అడ్డుగా వచ్చారు. ఇప్పుడు అమాలేకీయులను జయించి వారితో యుద్ధమాడి ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు వెళ్ళాలి. మోషే యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువా
మన కొరకు జనులను నీవు ఏర్పాటు చేయి, వారిని తీసుకొని అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళు. ఇప్పుడు యెహోషువ ఇక తన ఇష్టం పక్కన పెట్టాడు. దేవుని సేవకుని మాట దేవుని మాటగా తీసుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళాడు. తన ఇష్టం తన కష్టం పక్కన పెట్టాడు. నవ్వుతా పలకరించాడు. మనకు అడ్డుగా వచ్చిన అమాలేకీయుల మీద యుద్ధం చేయాలి కాబట్టి మనమందరం కూడా ఒక ఐక్యతగా సమాధాన బంధంలోనికి మనం రావాలి. ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఒక్కొక్కరిని కలుపుకుంటూ అలా ఇశ్రాయేలు ప్రజలు అనేకులను ఏం చేశాడంటే సమకూర్చి వారిని కలుపుకొని వారితో కలిసి అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. పరాపోరి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ సమయంలో మోషే ఏమన్నాడు? ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 9వ వచనం 2వ భాగం. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. ఎక్కడ నిలుస్తాడంట? కొండ శిఖరం మీద నిలుస్తాను. 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలచిరి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అట్లు గెలిచెను. ఎట్లు? యెహోషువ ఆత్మ కలిగించు ఐక్యతతో అందరినీ కలుపుకున్నాడు. సమాధాన బంధంలో నిలిచాడు. నిలిచిన వాడై ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కలుపుకొని యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తుండగా యెహోషువ కొరకు కొండ శిఖరం ఎక్కిన మోషే ఏం చేస్తూ ఉన్నాడు? చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే చేతులెత్తగా అమాలేకీయుల మీద ఇశ్రాయేలీలు గెలచిరి. మోషే చేతులు బరువెక్కి మోషే చేతులు క్రిందకి దించగా ఇశ్రాయేల్ ప్రజల మీద అమాలేకీయులు గెలచిరి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు యెహోషువ గెలుపు ఓటమి వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? మోషే చేతులు ఎత్తితే గెలుపు, మోషే చేతులు బరువెక్కి చేతులు దించితే వారు ఓడిపోతున్నారు. ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలు గెలుపు వెనుక మోషే ప్రార్థన ఉంది. ఏముంది చెప్పండి? మోషే ప్రార్థన ఉంది. దైవజనుడైన మోషే చేస్తున్న ప్రార్థన యెహోషువకు ఇశ్రాయేల్ ప్రజలకు గొప్ప విజయాన్ని కలగచేస్తూ ఉందండి. ఇక్కడ నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటో తెలుసా? మన కొరకు ప్రార్థించే ఒక సేవకుడు కావాలి. మన కొరకు దేవుని దగ్గర కొండ శిఖరం ఎక్కి దేవుని దగ్గర చేతులెత్తే సేవకుడు ఒకరు మనకు ఉండాలి. మన కొరకు ప్రార్థించే సేవకులు ఉన్నప్పుడు మన శత్రువు మీద మనకు గెలుపును దేవుడిస్తాడు. సమస్యల మీద దేవుడు గెలుపునిస్తాడు. శోధనల మీద దేవుడు మనకు గెలుపునిస్తాడు. అపజయాల మీద దేవుడు మనకు గెలుపునిస్తాడు. ప్రార్థించే సేవకుడు మనకు కావాలి. యెహోషువకి ఎవరున్నారు చెప్పండి? ప్రార్థించే ఒక నాయకుడు, తన కొరకు చేతులెత్తే ఒక నాయకుడు, దేవుని దగ్గర తన పక్షంగా విజ్ఞాపన చేసే ఒక కాపరి. మనందరం
మనందరి కొరకండి, మనందరి కొరకు యేసయ్య తండ్రి కుడి పార్శ్వము నుండి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. చేస్తున్నాడా లేదా? తెలుసా మీకు ఆ వాక్యం? మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 దినాలు అందరికీ ఆయన తన ప్రత్యక్షతను కనపరిచి అనేకులు చూస్తూ ఉండగా వారిలో నుండి ప్రత్యేకించబడి ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన అక్కడ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడా? లేదండి. నీవు కూడా, నేను కూడా, మనమందరము కూడా ఒకానొక రోజుకి మహిమలోనికి చేర్చబడ్డప్పుడు ఆయనతో కూడా ఆయన కూర్చున్న సింహాసనములో మనము కూడా కూర్చుండులాగున, ఆయన కుడి వైపున మనము కూడా నిలిచి ఉండులాగున మనకు జయ జీవితం అనుగ్రహించబడటానికి తండ్రి కుడి పార్శ్వమున యేసయ్య ఏం చేస్తున్నాడంటే మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో గెలుపు అది మనల్ని బట్టి కాదు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసయ్యను బట్టి. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గణపరుద్దాం. దేవుని సేవకులంగా సంఘం కొరకు మేము ప్రార్థిస్తాం. కొన్ని బలహీనతలను బట్టి ఒక్కోసారి ప్రార్థించలేకపోవచ్చు, కానీ ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున ఎప్పటి నుండి విజ్ఞాపన చేస్తున్నాడో తెలుసా? ఆయన పునరుద్ధానుడై భూమి మీద నుండి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన విజ్ఞాపనే మనకు విజయాన్ని ఇస్తూ ఉంది. ఆయన విజ్ఞాపనే మనకు జయాన్ని ఇస్తూ ఉంది. ఆయన విజ్ఞాపనే మనకు గెలుపునిస్తూ ఉంది. మన వైపు నుండి మనం అతిశయించడానికి ఏమీ కూడా లేదండి. అతిశయించడానికి ఏది కూడా లేదు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు అతిశయించడానికి ఏమీ లేదు. అక్కడ మోషే చేతులెత్తాడు. బరువెక్కినప్పుడు చేతులు దించితే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. మోషే కొరకు బరువెక్కిన చేతులు, మోషే చేతులు బరువెక్కిని ఉదయం నుండి సాయంత్రం వరకు అలా చేతులెత్తి అలా ఉంచటం భారం కాదా? భారమే కదా. ఆ భారం ఎక్కిన చేతులు దించుతూ ఉంటుంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇది ఎవరు గమనించారు? అహరోను, హూరు గమనించారండి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సంఘంలో ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన మాట అండి. ఆదివారం మందిరానికి వచ్చామా, ఆరాధనలో పాలుపంపులు పొందామా, తిరిగి వెళ్ళిపోయామా, ఇది సభ్యత్వం. 100లో అధిక మొత్తంలో ఈ కోవాలో కొంతమంది చేర్చబడతారు. ఆదివారం ఆరాధనకు వచ్చాం, ఆరాధనలో పాలు పంపులు పొందాం, తిరిగి వెళ్ళాం. సంఘములో పరిచర్య, సేవకుడు జరిగిస్తున్న పరిచర్య, అక్కడ అవసరం ఏంటి, అక్కరేంటి, సమస్య ఏంటి, పరిస్థితులు ఏంటి, వీటిని గురించి ఆలోచన కలిగినటువంటి వారు కొందరే ఉంటారు. ఏ కోవాలో మనం ఉన్నామో ఆలోచన చేయాలి. అహరోను, హూరు గమనిస్తున్నారు. ఏం గమనిస్తున్నారు? మోషే చేతులు ఎత్తితే ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు. మోషే చేతులు బరువెక్కి, ఆయన చేతులు భారమయ్యి మెల్లగా దించితే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు.
ఇది ఎవరు గమనించారు? అహరోను హూరు గమనించారు. సంఘములో, సహవాసములో, దేవుని పరిచర్యలో పరిస్థితులను గమనించే ఆ మనసు, ఆలోచన నీకుందా? ఏదో వచ్చాం, 4 పాటలు పాడుకున్నారు, ప్రార్థన చేశారు, పాస్టర్ గారు 4 మాటలు దేవుని మాటలు చెప్పారు, మంచిగా ఇవాళ అనిపించింది వాక్యం, స్తోత్రం, హల్లెలూయా, వెళ్ళిపోయాను, మరలా ఆదివారం వచ్చాను. ఇదే ఇక కొందరు జీవితాలు. కుటుంబాల్లో చూడండి, కొంతమంది పిల్లలు కుటుంబాన్ని గురించి వారికి ఏం పట్టదు. ఉన్నామంటే ఉన్నాం, తిన్నామంటే తిన్నాం, తిరిగామంటే తల్లి కష్టమేంటి, తండ్రి కష్టమేంటి, కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులేంటి, ఆరోగ్య పరిస్థితులేంటి, ఇబ్బందులేంటి, ఇరుకులేంటి, అవసరతలేంటి, అక్కర్లేంటి, ఈ కుటుంబంలో నా బాధ్యత ఏంటి, నేనేం చేయాలి, వీటి విషయంలో ఆలోచన కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు, ఆలోచన లేనటువంటి వారు కొంతమంది ఉంటారు. ఎవరిని బట్టి తల్లిదండ్రులు సంతోషిస్తారు? ఈ రోజున నీ కుటుంబంలో నీకు బాధ్యత ఉందా? సంఘంలో నీకు బాధ్యత ఉందా? నీ కుటుంబంలో నీ అవసరతలు ఏంటి, అక్కరలేంటి, సమస్యలేంటి, కుటుంబంలో ఎలా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, వారి భవిష్యత్తు ఏంటి, వారి చదువులేంటి, ఈ బాధ్యతలు లేకుండా, కుటుంబంలో ఈ ఆలోచన లేకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. గమనించాలి, సంఘములో కూడా గమనించాలి. బాధ్యతలు మనం కలిగిన వారమై జీవించాలండి. వచ్చామా వెళ్ళామంటే ఉపయోగం లేదు. దేవుని దృష్టిలోనికి మనం రాం. దేవుని దృష్టిలోనికి మనం రాం. కుటుంబంలోనైనా సంఘములోనైనా గమనించాలి, గమనించాలి. హూరు, అహరోను గమనించారు. గమనించి ఎవడెట్టపోతే మనకెందుకండి, ఎవరు ఎట్టబోతే మనకెందుకు అనుకున్నారా? ఐఎమ్ సేఫ్ జోన్లో ఉన్నాను, నా మటుకు నేను పర్వాలేదు, నా కడుపు నిండింది, నేను సుఖంగా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, ఇల్లు కట్టుకున్నాను, నా మటుకు హ్యాపీ అనుకున్నారా వాళ్ళు? ఓడిపోతే ఇశ్రాయేలు ప్రజలలో పోని అనుకున్నారా? లేదు లేదు. ఇక్కడ ఒక సమస్య వచ్చింది, దీన్ని మనం పరిష్కరించాలా. భుజాన వేసుకున్నారు. ఏం చేశారు? ఓ పెద్ద బండ రాయి తీసుకొచ్చి మోషే దగ్గర వేశారు. ఇది తేలిగ్గా జరుగుద్దా, కష్టంగా జరుగుద్దా? ఓ పెద్ద బండరాయి తీసుకురావడం తేలికైన విషయమా? చెప్పండి. మనకెందుకు ఈ కష్టం అనుకున్నారా? అహరోను హూరు అనుకున్నారా? మోషే అలాగే ఉన్నాడు భారంతో. అహరోను హూరు గమనించారు. వెంటనే చుట్టూ చూశారు. ఎక్కడో చోట ఆ పర్వతం పైన ఒక పెద్ద బండరాయి కనపడింది. ఇద్దరు వెళ్ళారు ఆ బండరాయి దగ్గరికి, దాన్ని పట్టుకున్నారు, నెట్టారు, లేదా దాన్ని ఇద్దరు బలంగా దాన్ని లేపారు, బరువును మోసారు, తీసుకొచ్చి మోషే దగ్గర వేశారు. వేసి మోషేతో చెప్తున్నారు, నాయన మోషే, ఆ బండ మీద నీవు కూర్చో, ఆ బండ మీద కూర్చోయ్యా అని మోషేని బండ మీద కూర్చోబెట్టారు. కూర్చోపెట్టిన తర్వాత మోషే మరలా అలా చేతులు పైకెత్తాడు. మోషే చేతులు బరువైని మెల్లగా చేతులు దించుతున్నాడు. దించుతున్న చేతులు అహరోను హూరు ఏం చేశారు? ఆ వైపు ఒకరు, ఈ వైపు ఒకరు వచ్చారండి. చూడండి 17వ అధ్యాయం 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దానిని అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను, అందరూ చెప్పండి, అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలచెను.
గెలుపు వెనక ఉన్న రహస్యం అండి అది. నీ కుటుంబంలో నీవు గెలుపు చూడాలి, నీ పిల్లల జీవితంలో నీవు గెలుపు చూడాలి, నీ జీవితంలో నీవు గెలుపు చూడాలి. మరి నీకు ఆలోచన ఉందా? కుటుంబంలో ఏం జరుగుతుంది, మంచి ఏంటి చెడేంటి, పిల్లలు చదువుతున్నారా లేదా, వారి పట్ల నీకు బాధ్యత ఉందా? అహరోను హూరులు అది గమనించిన వారై బాధ్యత తీసుకొని పని చేస్తూ ఉన్నారు. ఏ కుటుంబంలో ఏ సంఘములో ఇలా గ్రహింపు కలిగిన వారై బాధ్యత తీసుకొని పని చేసేవారు ఉంటారో వారిని బట్టి, వారి ద్వారా, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, సంఘాలలో దేవుడు గొప్ప గెలుపునిస్తాడు. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దా. గెలుపు అనేది ఉత్తగా రాదండి. సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతలోనికి మనం రావాలి. కుటుంబంలో అందరము కలవాలి, సంఘములో అందరము కలవాలి, కలిసిన వారమై యుద్ధాన్ని మనం చేయాలి. రెండవదిగా మన కొరకు ప్రార్థించే సేవకులు మనకు ఉండాలి. కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి చెప్పండి? చెప్పాలి కొంచెం ఈ మాట గట్టిగా. గొర్రెకి ఎవరు కావాలి? కాపరి ఉంటే గొర్రెలు క్షేమంగా ఉంటాయి. కాపరి కలిగిన గొర్రెలు అవి పచ్చిక గల చోట్ల నడిపించబడతాయి, శాంతికరమైన జలముల యొద్ద నడిపించబడతాయి. కాపరి అక్కరలేదు అనే ఆలోచన రాకూడదండి. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో ఎవరి ప్రార్థన ఉండాలో తెలుసా? దేవుని సేవకుని ప్రార్థన ఉండాలి. అది మనకు ఆశీర్వాదం, అది మనకు గెలుపునిస్తుంది. మీరు ప్రార్థన చేసుకోలేరా? చేసుకోగలరు. మీ ప్రార్థనకు, మీ కొరకు దేవుని సేవకుడు చేసే ప్రార్థన సపోర్ట్ కావాలి. అప్పుడే మీ జీవితంలో గెలుపు చూస్తారు. మూడవదిగా అక్కడ మనం చూస్తున్నాం, అహరోను హూరు ఏం చేశారు? వారు పరిస్థితులు గమనించి ఎక్కడ లోపముందో దాన్ని సరిచేయడానికి వారు పూనుకున్నారు. దైవజనుని భారాన్ని వారు పంచుకున్నారు. ప్రియ యవనస్తులారా, కుటుంబాల్లో దేవుడు నీకు అనుగ్రహించిన తల్లిదండ్రులు భారాన్ని పంచుకునే ఆలోచన నీకుందా? వయస్సు పెరుగుతూ ఉంది, పెద్దవాడు అవుతా ఉన్నావు. నీ తండ్రి కష్టము, నీ తల్లి కష్టము నీకు ఇంకా పట్టడం లేదు. వారు ఎంత భారంతో కుటుంబాన్ని నడిపిస్తున్నారో నీకు అర్థం కావటం లేదు. ఈరోజు నువ్వు గ్రహించు, వారి భారాన్ని పంచుకోవడానికి, వారి చేతులను ఆదుకోవడానికి, వారిని బలపరచడానికి నువ్వు భుజం కాయాలి. సంఘములో దేవుని సేవకుడు దేవుని పని కొరకు ప్రయాసపడుతూ ఉండగా ఆ ప్రయాసను గుర్తించే దేవుని బిడ్డగా సంఘంలో నువ్వు బ్రతకాలి. వచ్చాను వెళ్ళాను కాదండి. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అందరూ మీరు బైబిల్ తెరిచి చూడండి. నాలుగవ అధ్యాయం 14వ వచనం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. 4:14. అయినను నా శ్రమలో
మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎవరిని గూర్చి? ఫిలిప్పీ సంఘాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది. మోషే భారముతో ఉన్నాడు. ఆ భారాన్ని ఎవరు పంచుకున్నారు? అహరోను హూరు పంచుకున్నారు. దేవుని పనిలో పౌలు శ్రమ పడుతున్నాడు. ఆ శ్రమలో ఎవరు పాలు పంచుకున్నారంట? ఫిలిప్పీ సంఘస్థులు పాలు పంచుకున్నారంట. దాని గురించి ఏమని మాట్లాడుతున్నాడు? అది మంచి పని. చూడండి, అలాగే కంటిన్యూ. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికయలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. శ్రమలో పాలు పంచుకున్నారు. దేవుని పనిలో దైవజనుడు ముందుకు వెళుతూ ఉండగా ఆ పనిలో ఉన్న అక్కడ అవసరత ఎరిగిన వారై, గుర్తించిన వారై, ఒక్కసారి కాదంట, ఎన్నిసార్లు? మాటి మాటికి పౌలు గారికి సహాయము చేయడానికి వారు ముందుకు వచ్చారంట. ఎంత అతిశయంగా చెప్తా ఉన్నాడు. ఇచ్చు విషయంలో కానీ పుచ్చుకొని విషయంలో కానీ మీరు తప్ప నాకు ఏ సంఘపు వారు కూడా నాతో పాలివారు కాలేదు. ఉండడానికి చాలా సంఘాలు ఉన్నాయి, అందరూ పాలివారు కాలేకపోయారు. వీరు మాత్రం పాలివారయ్యారంటండి. దైవజుడు ఎంత అతిశయంగా వారిని గుర్తు చెప్తున్నాడు. ప్రియ సంఘమా, రక్షించబడటం అంటే బాప్తిజం పొంది ఆదివారం వచ్చి వెళ్ళిపోవటమా? దేవుడు నీకు ఒక బాధ్యత, దేవుడు నీ భుజముల మీద పెట్టాడు. సంఘ బాధ్యత, దేవుని పరిచర్య బాధ్యత. దేవుని సేవకుడు దేవుని పనిలో సువార్త పరిచర్యలో ప్రయాసపడుతుండగా, పాటుపడుతుండగా, శ్రమ పడుతుండగా అహరోను హూరులు గుర్తించినట్లుగా, ఫిలిప్పీ సంఘము గుర్తించినట్లుగా పరిచర్యలో ఉన్న భారాన్ని నువ్వు గుర్తించాలి. పరిచర్యలో ఉన్న శ్రమను నువ్వు గుర్తించాలి. పరిచర్యలో ఉన్న అక్కడ అవసరత నువ్వు గుర్తించాలి. గుర్తించిన వాడవై దాని విషయంలో భుజం కాయడానికి నువ్వు ముందుకు రాగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప గెలుపునిస్తాడు, గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలిసి మాట చెప్పుకించేస్తాను. అక్కడ ఏమంటున్నాడు? నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ, ఇలా చెప్తే మీరు కానుకలు ఇస్తారని చెప్తున్నానని అనుకుంటున్నారేమో. ఈవిని ఆపేక్షించి నేను ఇలాగూ అంటే మీరు ఇచ్చే కానుకను ఆపేక్షించి నేను ఇలాగూ చెప్పడం లేదు. చాలామంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, కానుక గురించి ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ వస్తే, ఆ మాటలు వస్తే ఈ పాస్టర్ గారికి కానుక పిచ్చి పట్టిందని. దేవుని పిలుపు దర్శనము కలిగిన ఏ సేవకుని మనసు, నేను చెప్పగలను ధైర్యంగా, ధనం మీద ఉండదండి. దేవుడు తనను పిలిచిన పిలుపు మీద, దేవుడు తనకిచ్చిన దర్శనం మీదే తన మనసు నిలిచి ఉంటుంది. పౌలు అంటున్నాడు, ఈవిని ఆపేక్షించి, కానుకను ఆపేక్షించి మీ దగ్గర ఏదో కానుక రాబట్టాలని ఇలా చెప్పటం లేదు. మీ లెక్కకు విస్తారమైన ఫలములు రావాలని చెప్తున్నాను. ఒక దినాన ప్రభు దగ్గర మీరు నిలబడ్డప్పుడు ఒత్త చేతులతో మీరు నిలబడకూడదు. ఎలా నిలబడాలి? ఆయన ఇచ్చు బహుమానములు తీసుకొనిన వారై మీరు నిలబడాలి. అర్థమైందా మీకు?
స్తోత్రం చెప్పండి. వేల కోట్ల కొలది పరిశుద్ధుల ముందు, వేల కోట్ల మంది దేవదూతల ముందు ఇక్కడ నీవు చేసిన దానికి ప్రతిఫలంగా వారందరి ముందు యేసయ్య నిన్ను పిలిచి ఆయన ఇచ్చే బహుమానాలతో నీ ఒడి నింపబడాలి, నీ దోషుడ నింపబడాలి, నీ ముఖంలో అప్పుడు సంతోషం కనపడాలి. దానిని ఉద్దేశించి దైవజనుడు చెప్తున్నాడు. చెప్పకపోతే నువ్వు మౌనంగా ఉంటే, బాధ్యత లేని వాడివిగా ఉంటే, ఒక దినాన ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు ఆయన నీకు ఏ బహుమానాన్ని ఇస్తాడు, ఏం చేసావని ఇస్తాడు? అప్పుడు ఉత్త చేతులతో సిగ్గుపడుతూ తల వంచుకొని నిలబడాలా. నీ ప్రక్కవారు, ఇటువారు, అటువారు, నీ ముందువారు దేవుని కొరకు వారు పని చేసిన వారై దేవుని దగ్గర జీతాన్ని తీసుకుంటా ఉంటుంటే నువ్వు ఉత్త చేతులతో మౌనంగా నిలబడితే అది దైవజనునికి ఇష్టము లేక ఆ పరిస్థితి, ఆ అనుభవం నీ జీవితంలో రాకూడదని, మీ లెక్కకు విస్తారమైన ఫలాలు రావాలని ఈ విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. ఈవిని ఆపేక్షించి కాదండి. ఆ పై వచనాల్లో అంటాడు, ఏమంటాడో తెలుసా? 11వ వచనం, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ, కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పటం లేదండి. ఏమంటున్నాడు చూడండి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి పడటం నేర్చుకున్నాను. 2 చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చూదా. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకున్నాను. దేవుడు నాకు నేర్పాడు. కడుపు నిండి ఉండుట నాకు తెలుసు, ఆకలి కొని ఉండుట నాకు తెలుసు. కడుపు నిండినప్పుడు అతిశయించింది లేదు, కడుపు ఖాళీ అయినప్పుడు బాధపడింది. ఆకలి దప్పులతో మంచినీళ్ళు తాగి కడుపు కట్టుకొని దేవుని కొరకు పని చేసిన దినాలు, ప్రయాసపడిన దినాలు ఉన్నాయండి. ఏ దినము కూడా ఎవరి దగ్గర కూడా ఈరోజు భోజనం చేయలేదు, ఇబ్బంది పడుతున్నాము అన్న మాట ఈ సేవా పరిచర్యలో ఎక్కడ కూడా రాలేదండి. ఎక్కడ కూడా రాలేదు. కడుపు నిండి అతిశయంగా మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా ఇంతవరకు రాలేదు. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం దేవుని ద్వారా నేర్చుకున్నాను. నడిచి వెళ్ళటం ఎరుగుదును అంటాడు పౌలు, ఎగిరి వెళ్ళటం నేను ఎరుగుదును అంటాడు. ఎలా వెళ్ళినా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. నాకు కొదువు కలిగినందు నేను ఇలాగూ చెప్పటం లేదు. దేవుని సేవకుని లేదా దేవుని సంఘములో దేవుని పరిచర్యలో ఉన్న ఆ భారం నువ్వు పంచుకోవాలా, ఆ శ్రమలో నువ్వు పాలువాడువు కావాలా, ఆ అక్కరలో అవసరతలో నువ్వు భుజం కాయాలా. దాని వెనకే ఉంది నీ జీవితంలో గొప్ప గెలుపు. దాని వెనకే ఉందండి నీ జీవితంలో గొప్ప గెలుపు. ఇది నువ్వు గమనించగలిగి ఆ దిశగా అడుగులు వేయగలిగితే ఈ మాసంలో ఉన్నతమైన గెలుపును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలచెను. యెహోషువ దగ్గర నీ పేరు నా పేరు ఉండునుగాక, మన పేరులు ఉండునుగాక. ఈ మాసములో దేవుడు మన కత్తి వాడి చేత మనం ఎదుర్కొంటున్న అమాలేకు రాజు అతని జనులను, ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు, ఏ ప్రతికూలతలు, ఏ అనారోగ్య సమస్యలు, ఏ శోధన ఎదురవుతుందో దానిని దేవుడు మనకి దాని మీద గెలుపును అనుగ్రహించునుగాక. మనము గెలుచుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూయండి. మోకరించడానికి వీలు అవకాశం ఉన్నవారు మోకరించే ప్రయత్నం చేయండి.
ఒక 2-3 నిమిషాలు ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. చేతులు ఆకాశము తట్టు ఎత్తగలిగినటువంటి వారు మీ చేతులు ఆకాశము తట్టు ఎత్తండి. ఓ చిన్న ప్రార్థన ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి దేవుని దగ్గర కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు. నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, నీ కుటుంబంలో ఎదురవుతున్న శోధనలు, నీ ముందున్న ఆర్థిక పరమైన అప్పుల సమస్యలు, నీ దేహంలో ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలు, నీ పిల్లల భవిష్యత్ విషయంలో నీవు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి వివాహ విషయాల్లో నీవు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి చదువుల విషయమై నీవు ఎదుర్కొంటున్న ఆర్థిక పరమైన ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నవో వాటన్నిటి మీద దేవుడు నీకు గెలుపు అనుగ్రహించునుగాక. నీవు గెలుచుదువుగాక. ప్రతి శారీరక బలహీనత మీద నుండి నీవు గెలుచుదువుగాక. ప్రతి శోధన మీద నీవు గెలుచుదువుగాక. ప్రతి ఆర్థిక సమస్య మీద నీవు గెలుచుదువుగాక. అప్పుల సమస్యల మీద నీవు గెలుచుదువుగాక. చదువులో నీవు గెలుచుదువుగాక. మీ చేతులెత్తి ప్రభువుని అడగండి. అయ్యా, నాకు గెలుపు కావాలి, నేను ఓడిపోకూడదయ్యా. నా ముందున్న ఈ అమాలేకు రాజును నేను గెలవాలి ప్రభువా. నా ముందున్న అమాలేకు జనులను నేను గెలవాలి ప్రభువా. నేను ఓడిపోకూడదయ్యా, నేను ఓడిపోకూడదు ప్రభువా. నీ సహాయం నాకు కావాలి. దేవుని సహాయాన్ని కోరుకుందామా? దేవుని సహాయాన్ని కోరుకుందామా? నా దేవుని బాహుబలము నిన్ను బలపరుస్తున్న సమయము, నిన్ను వెన్నుతడుతున్న సమయము, నీ చేతిని పట్టుకుంటున్న సమయము. ఎలుగెత్తి దేవుని సహాయాన్ని అర్జిస్తూ మొరపెట్టు. చేతులెత్తి దేవుని దగ్గర మొరపెట్టు. నా దేవుడు నిన్ను ఆదుకుంటున్న సమయము, నా దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తున్న సమయము, నా దేవుడు తన శక్తితో నిన్ను నింపుతున్న సమయం ఇది. దేవుని ఆత్మ మన మధ్యన సంచరిస్తూ ఉంది. ఒక బలమైన అభిషేకము మనల్ని తాకుతా ఉంది. అభిషేకము తాకుతా ఉంది. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తూ ఉంది. మొరపెడదా దేవుని సహాయాన్ని పొందుదాం. అయ్యా 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 అని మొరపెడదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన దినాలలో ఎక్కడ నీవు ఓడిపోయావు? ఏ విషయాల్లో నీవు ఓడిపోయావు? ఎక్కడ నీవు కన్నీరు విడిచావు? ఎక్కడ కృంగిపోయావు? ఎక్కడ నిట్టూర్పు విడిచావు? ఎక్కడ అవమానపరచబడ్డావు? అక్కడే నా దేవుడు నీ తలెత్తబోతా ఉన్నాడు. అక్కడే నా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. అక్కడే నిన్ను గెలిపించబోతా ఉన్నాడు. గెలుపుని నువ్వు చూడబోతా ఉన్నావు. నీ కన్నీరు తుడవబడబోతా ఉంది. నీ దుఃఖం సంతోషంగా మారబోతా ఉంది. జయ జీవితం నువ్వు అనుభవించబోతున్నావు. అందరం ఒకసారి చప్పట్లు కొట్టేసే నామాన్ని గనపరుద్దాం. బలమంతటితో చప్పట్లు కొట్టేసే నామాన్ని గనపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని ప్రభావం, ఆయన మహిమ మనల్ని ఆవరిస్తూ ఉంది. చీకటి తొలగిపోతున్న సమయము, చీకటి కార్యాలు తొలగిపోతున్న సమయం ఇది. జీసస్. హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో తండ్రి నాయన మీరు ముద్రించి ఫలభరితంగా చేయండి. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచినట్లు మా జీవితంలో ఎదురవుతున్న శోధనలు, బలహీనతలు, ఇరుకులు, ఆర్థికపరమైన అప్పుల సమస్యల మీద మేము గెలవాలి తండ్రి, గెలవాలి. ఎక్కడ మేము ఓడిపోకూడదు తండ్రి. మందిరంలో చేరి నిలిచిన ప్రతి బిడ్డ జీవితంలో ఈ గెలుపుని మీరు అనుగ్రహించుదురుగాక. నిశ్చయముగా నీ ప్రజలు ఆర్థికంగా గతంలో ఎక్కడ ఇబ్బందులు పడి నలిగిపోయారు, ఆ ఆర్థికపరమైన సమస్యలన్నిటి మీద యేసు నామములో నీ ప్రజలకు గెలుపు అనుగ్రహించబడునుగాక. ఆర్థికంగా నీ బిడ్డలను మీరు బలపరిచి దీవించండి. ప్రతి కుటుంబంలో ఆర్థిక సమృద్ధి నిలిచి ఉండునుగాక. ఆర్థిక పరమైన ఆశీర్వాదము సమృద్ధి కలుగునుగాక. చేతుల కష్టార్జితాన్ని మీరు ఆస్వాదించండి అయ్యా. నీ బిడ్డల చేతి పనులను, నీ బిడ్డలు చేస్తున్న వ్యాపారాలను, నీ ప్రియ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలను, నీ బిడ్డలు చేస్తున్న వ్యవసాయాన్ని, నీ బిడ్డలు కలిగిన సాంపత్యాన్ని మీరు దీవించుదురుగాక, దీవించుదురుగాక, దీవించుదురుగాక. లేమి, దరిద్రత, శాపం యేసు నామములు ఇప్పుడే మందిరంలో నిలిచిన నీ బిడ్డల కుటుంబాలను విడిచి బయటికి పోవునుగాక. ప్రతి బిడ్డ జీవితంలో పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. మందిరంలో నిలిచిన ప్రతి బిడ్డ దీర్ఘాయువుతో తృప్తిపరచబడునుగాక. దీర్ఘాయువుతో ప్రతి బిడ్డ దీవించబడునుగాక. దీర్ఘాయువుతో దీవించబడునుగాక. కుటుంబాల్లో నెమ్మది, సమాధానాన్ని మీరు కలగచేయండి. మందిరంలో నిలిచిన ప్రతి బిడ్డ జీవితంలో సమాధాన బంధం, ఆత్మ కలిగించు ఐక్యతలో ఉండటానికి సహాయం చేయండి. నీ ప్రజల కొరకు నాయన సేవకునిగా మీ పక్షంగా చేతులెత్తి ప్రార్థిస్తుండగా మోషే చేతులెత్తుట ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు గెలుపునిచ్చావయ్యా. నీ ప్రజల జీవితాల్లో మీరు గెలుపును అనుగ్రహించండి. మోషే చేతులను బలపరచడానికి అహరోను, హూరు, పౌలు గారి శ్రమలో పాలు పంచుకోవడానికి ఫిలిప్పీ సంఘము నిలిచినట్లుగా ఈ దీన పరిచర్యలో, సంఘములో, సహవాసములో, భారములో పాలు పంచుకోవడానికి నీ బిడ్డలను భుజం కాయటానికి మీరు బలపరిచి మీ పనిలో మీరు నిలబెట్టండి, నిలబెట్టండి. దీవించండి, దీవించండి. మహిమ పొందమని మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. అందరం చూద్దామా? ఇంకొక్కసారి చెప్దాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట ప్రకారం మనల్ని దేవుడు దీవించి